ఇకపోతే మీరు ఒక మాట అన్నారు, మీరు చెప్తున్న దానిలో ప్రవీణ్ కుమార్, అవును, బీఎస్పీ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి. నిజంగా కూడా ప్రవీణ్ కుమార్కి వనరులలో ఏమియా లేకపోతే ఇంకొకట తెలియదు, కానీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదు. ఆయన సిరిపూర్లో చాలా గట్టి పోటీని నా దృష్టిలో ఖచ్చితంగా గెలిచేంత బలాన్ని సమకూర్చుకుంటున్నాడు. చాలామంది ఎవరు వెళ్ళి మాట్లాడినా, ఎవరిని అడిగినా కూడా అంటే ఒక వైబ్ క్రియేట్ అయ్యి. విచిత్రం ఏంటంటే ఈ వైబ్ గతంలో కూకట్పల్లిలో జయప్రకాష్ నారాయణ పోటీ చేసినప్పుడు వచ్చినటువంటిది కాదు. జయప్రకాష్ నారాయణదేమో పూర్తిగా ఒక కాస్ట్ కన్సాలిడేషన్లో, ఒక ప్రాంతం కన్సాలిడేషన్లో జరిగినటువంటి ప్రచారం. ఈయన అట్లా కాదు. ఈయన అక్కడికి నాన్ లోకల్, ఈయన కమ్యూనిటీ పెద్దగా ఉన్నటువంటిది కాదు. అది ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఒక 20 ఏళ్ళుగా పాతుకుపోయినటువంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఉన్నాడు. తెలుగుదేశం క్యాడర్ ఆయన చేతిలోనే ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆయన చేతిలో ఉంది. ఇవాళ ఆయనకు చెమటలు పోయిస్తున్నాడు. అండ్ ఇంట్రెస్టింగ్ గా అక్కడే ఒక చతుర్ముఖ పోటీ అనేది బీజేపీ క్యాండిడేట్ కూడా చాలా టఫ్ గా కనిపిస్తున్నారు. కూడా హరీష్ బాబు కూడా చాలా టఫ్ క్యాండిడేట్. శ్రీనివాస్ కూడా టఫ్ క్యాండిడేట్. శ్రీనివాస్ అని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన ఆయన గతంలో అక్కడ బీఎస్పీ నుంచి పోటీ చేసినాడు. చాలా విచిత్రం ఏంటంటే 3 బీఎస్పీ నుంచి పోటీ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కొన్నేరు కొనప్ప గారు కూడా గతంలో బీఎస్పీ నుంచి పోటీ చేసినారు. ఏనుగు గుర్తు అక్కడ పరిచయం గతంలో. అటువంటి స్థానంలో ఇవాళ మిగతా అందరినీ కూడా ఇది చేసి ఆయన చాలా సర్వేలలో లేదా చాలామందితో మాట్లాడినప్పుడు ప్రవీణ్ కుమార్ ఒక ఇంప్రెసివ్ ఇది షో చేస్తున్నాడు. డెఫినెట్గా ఆయన గెలుస్తాడు. బహుశా మీ సర్వేలో వచ్చింది కూడా సిర్పూర్కి సంబంధించినటువంటి ఇదే అంటది. కొన్ని చోట్ల ఇంకా చాలా చోట్ల త్రిముఖ పోటీ కాదు, 4 చతుర్ముఖ పోటీ జరుగుతుంది. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం పెద్దపల్లి లాంటి కాన్స్టిట్యున్సీ. అమ్మాయి ఉషా అనే అమ్మాయి చాప కింద నీరులాగా, దాసరి ఉషా పర్ఫెక్ట్గా ఒక ఐఐటిఎన్ ఆమె పర్ఫెక్ట్గా ఎమర్జ్ అయ్యి వాళ్ళు మన గ్రామాల్లో పోతే మనకి ఇట్లాంటి స్ప్లిట్ అయినటువంటి వాటి కనబడుతుంది. వాళ్ళు మాట్లాడుతున్న దానిలో మేము బీఎస్పీ కానీ కొంతమంది అంటున్నారు, బీజేపీ కానీ కొంతమంది అంటున్నారు. సో ఇట్లా పంచుకుంటూ పోతే గెలిచేటువంటి అభ్యర్థి డెఫినెట్గా చాలా సందర్భాల్లో 2000-3000 తోటే ఈ ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం.